నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం కుకట్పల్లిలో ఉన్న చిరంజీవి హాస్పిటల్స్‌కి వచ్చేసాం. వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సంజీవరావు గారు, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ ట్రీట్మెంట్ చూసుకుంటే కనుక లేటెస్ట్ ఎక్విప్‌మెంట్స్‌తో కూడిన ట్రీట్మెంట్స్ అనేది అందుబాటులో ఉంటాయి. మరి సార్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సమస్యలన్నిటి గురించి ఈ మధ్య కాలంలో ప్రజలకి అవేర్నెస్ ఉండాల్సిందే సార్. ఎందుకంటే తెలియట్లేవు కొన్ని సమస్యలు, అవగాహన లేక కూడా చూసింగ్లో మిస్టేక్స్ చేస్తున్నాం. సో ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకుంటున్న డీవీటీ అంటే ఏంటి, ఈ సమస్య వినిపిస్తూ ఉంది, ఏంటి అనేది ఎగ్జాక్ట్గా ఇంకా ఎవరికి తెలియదు. అసలు డీవీటీ అంటే ఏంటి, దాని గురించి క్లుప్తంగా. డీవీటీ అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్ అన్నమాట. మన బాడీలోనే రక్తము హార్ట్ నుంచి కిందకి కాళ్ళల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కాళ్ళ నుంచి మళ్ళీ రక్తం ప్యూరిఫికేషన్కి లంగ్స్కి వెళ్ళాలి. సో రెగ్యులర్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అందరిలో ఇది జరగాలి. అప్పుడే మనకి ఇట్స్ ఏ కంప్లీట్ సర్క్యులేషన్. అంటే పై నుంచి రక్తం కిందకి రావాలి, మళ్ళీ కింద నుంచి రక్తం పైకి వెళ్ళాలి. అదే కంప్లీట్ సర్క్యులేషన్, నార్మల్ ప్రాసెస్. ఇలాంటి ప్రాసెస్లో మనకి కింద నుంచి పైకి తీసుకెళ్లే రక్తనాళాలని వెయిన్స్ అంటాం. ఈ వెయిన్స్ కూడా రెండు రకాలు, డీప్ వెయిన్స్, సూపర్ఫిషియల్ వెయిన్స్. ఈ డీప్ వెయిన్స్ అనేవి మెయిన్ మన కాళ్ళ నుంచి పైకి తీసుకెళ్లే రక్తనాళాల్లో మెయిన్ వెయిన్స్ డీప్ వెయిన్స్ అనమాట. సో ఈ డీప్ వెయిన్స్ లో కనుక థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డకట్టడం జరిగినప్పుడు మనం దీన్ని డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. ఓకే, రక్తం గడ్డ కడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో కడుతుంది అంటారు సార్? దీనికి కారణాలు మెయిన్ గా మనకి ఎవరిలో అయితే అంటే కదలకుండా ఉండడం, అంటే వాక్ చేయలేకుండా బెడ్ రిడన్గా ఉండడం, పోస్ట్ సర్జికల్గా అంటే ఆపరేషన్ చేసిన తర్వాత తుంటి ఎముకలు కానీ ఆర్థోపెడిక్ సర్జరీస్ చేసినప్పుడు కానీ ఎవరైతే కాళ్ళు ఎక్కువ కదలకుండా ఉండి అలా బెడ్ రిడన్గా ఉంటారో వాళ్ళలో, ఏజ్డ్ స్ట్రోక్ పేషెంట్స్లో, లేకపోతే యంగ్ ఇండివిజువల్స్లో కూడా రక్తం గడ్డకట్టే తత్వం కొంతమందిలో హైపర్ కోయాగ్యుబుల్ అంటాం. ఓకే. సో లైక్ హైపర్ కోయాగ్యుబుల్ జెనెటికల్గా రావచ్చు, లేకపోతే స్మోకింగ్ ద్వారా కానీ, డిహైడ్రేషన్ అంటే సడన్ గా వామిటింగ్స్ అయ్యి అలా డిహైడ్రేషన్ వల్ల, లేకపోతే హార్మోనల్ పిల్స్ కొంతమంది వాడతారు, ఓసీ పిల్స్. లేడీస్ లో ఓసీ పిల్స్ ఈ పీరియడ్ సమస్యకి ఓసీ పిల్స్ అనేది వాడతారు. దాని వల్ల కూడా రక్తం గడ్డకట్టే చిక్కపడే తత్వం అవుతుంది అనమాట. అలా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, ఈ అన్ని కారణాలతో జనరల్గా వస్తుందమ్మా. ఇవి కాకుండా ఇంకా క్యాన్సర్ పేషెంట్స్లో కూడా రక్తం గడ్డగట్టే తత్వం ఎక్కువ అవుతుంది. వాళ్ళల్లో కూడా మనకి ఈ డీవీటీ అనే సమస్య చూస్తూ ఉంటాం. ఓకే సార్, మరి డీవీటీ క్లియర్గా చెప్పారు. ఎలా ఉంటుంది, సిమ్టమ్స్ ఎలా గుర్తించవచ్చు, వాళ్ళకి వాళ్ళు ఓన్గా చెక్ చేసుకోవచ్చా, సమస్యని స్టార్టింగ్లో ఎలా గుర్తించవచ్చు అంటారు? ఈ సమస్య చాలా ఈజీగా గుర్తించవచ్చు అమ్మా. వాళ్ళు ఎవరైతే, నేను ఆల్రెడీ బెడ్ రిడన్ పేషెంట్స్ వీళ్ళు అయితే హాస్పిటల్లో ఉంటారు కాబట్టి కాలు సడన్ గా వాసిపోయినట్టు ఎర్రగా అయిపోయి తీవ్రమైన నొప్పి రావడం జరుగుతుంది. సో అలాగా వెంటనే మనకి గుర్తించవచ్చు. లేదు ఇంట్లో ఉండి కూడా నేను యంగ్ వాళ్ళలో యాక్టివ్గా వాళ్ళలో కూడా హైపర్ కోయాగ్యుబుల్ కండిషన్స్ మనం ఇప్పుడు చెప్పినట్టు, అంటే రక్తం గడ్డకట్టే తత్వం ఎక్కువ ఉన్న వాళ్ళలో వాళ్ళు ఫస్ట్ లెగ్లో పెయిన్ లాగా స్టార్ట్ అవుతుందమ్మా. ఆ పెయిన్ ఉన్నట్టు ఉండి తీవ్రమైన నొప్పి కింద మారిపోయి వాళ్ళు నడవలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. సో యాక్టివ్గా నడిచే వాళ్ళు సడన్గా నేను నడవలేకపోతున్నాను అన్న స్థితిలోకి వెళ్తే ఫస్ట్ మనం ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ సస్పెక్ట్ చేయాలి. సో వెంటనే కనుక మనకి వాస్కులర్ సర్జన్ దగ్గరికి రాగలిగితే చిన్న డాప్లర్ స్కాన్ అనేది ఒక చిన్న స్కానింగ్ ఉంటుంది. ఆ స్కానింగ్ తో వెంటనే మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. సో మరి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ సమస్య వింటూ ఉన్నాము కొత్తగా, ఏమైనా ప్రాణాంతకము అంటారా సార్? సీరియస్ గా భయపడాల్సిన అవసరం ఉందా? స్టార్టింగ్ లోనే జాగ్రత్త పడాలా? ఏ విధంగా డీటెయిల్? దీన్ని మనము ఎర్లీగానే గమనించినట్టయితే దీనికి కొన్ని మందులు, రక్తం పలచబడే మందులు అవన్నీ స్టార్ట్ చేసుకొని దీన్ని ఎర్లీ స్టేజెస్లోనే ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవి తీసుకున్నట్టయితే ప్రాణాంతకం ఏమీ కాదు. కొంతమందిలో ఏంటంటే దీని మీద అవగాహన లేకుండా సరే కాలు నొప్పి వచ్చింది, కొద్ది కాలు వాసింది కదా, 2 రోజులు చూద్దాము, ఒక రోజు చూద్దాము అని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారమ్మా. అలా నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రక్తనాళము కింద నుంచి పైకి చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళం. సో దానివల్ల ఏంటంటే రక్తం గడ్డ కూడా కింద నుంచి ఛాతిలోకి పాకుతుంది. ఛాతిలోకి వెళ్ళొచ్చు, గుండెల్లోకి వెళ్ళొచ్చు, బ్రెయిన్ లోకి వెళ్ళొచ్చు. ఈ క్లాట్ మనకి హార్ట్ వరకు రీచ్ అయ్యాక అది ఎక్కడికి రీచ్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేము. ఆ క్లాట్ వెళ్ళి ఎక్కడైతే రక్తనాళాన్ని బ్లాక్ చేస్తుందో
దానివల్ల మనకి సిమ్టమ్స్ అనేవి వస్తుంటాయి. కొంతమందిలో ఈ క్లాట్ లంగ్స్కి వెళ్ళి బ్లాక్ చేస్తుంది. ఇలాంటి కండిషన్ పల్మనరీ ఎంబోలిజం అంటాం. అది బ్రెయిన్కి వెళ్ళి బ్లాక్ చేస్తే స్ట్రోక్ రావచ్చు. సో ఇలాంటి కండిషన్స్ మనకి జరగడం వల్ల ఒక్కొక్కసారి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కూడా ప్రాణాంతకం అవుతుంది. సో మొదట్లోనే జాగ్రత్త పడడం బెటర్, సమస్యని గుర్తించి మంచి దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకోవడం తీసుకుంటే వెంటనే దీనికి చాలా ఈజీగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మేజర్ సర్జరీ లాగా కూడా ఏమి ఉండదు. ఇప్పుడు మాట్లాడుతూ పల్మినరీ ఎంబోలిజం అన్నాం కదా, అది కూడా ఈ మధ్య జనాల నోట్లో ఎక్కువగా వింటున్నాం. దాని గురించి ఫ్యూ డీటెయిల్స్ ఒకసారి. పల్మినరీ ఎంబోలిజం అంటే ఈ డీవీటీ యొక్క కాంప్లికేషన్ కింద ఏమవుతుందంటే, మేము ఇప్పుడు డిస్కస్ చేసినట్టు మనం టైమ్లీ మనకి ఇంటర్వెన్షన్ చేసుకోలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ క్లాట్ అనేది మైగ్రేట్ అయ్యి లంగ్స్కి వెళ్ళి లంగ్స్ యొక్క బ్లడ్ వెజల్స్ ని బ్లాక్ చేస్తుంది. లంగ్స్ యొక్క బ్లడ్ వెజల్స్ బ్లాక్ చేస్తే ఏమవుతుంది, మనకి ఊపిరి అందదు, లంగ్స్ కి బ్లడ్ అందదు. అందకపోవడం వల్ల సడన్ గా పేషెంట్కి ఊపిరి ఆడకపోవడము, మనం కోవిడ్లో ఏమైతే ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తున్నామో, ఊపిరి అందకపోవడము, వెంటిలేటర్ మీద పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఉపయోగం లేకపోవడము, హార్ట్ మీద లోడ్ ఎక్కువ పడడము, ఇవన్నీ జరిగి ఈ పల్మనరీ ఎంబోలిజం వల్ల ఒక్కొక్కసారి ప్రాణాంతకమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది చిన్న వయసులో. ఈ అప్పటి వరకు యాక్టివ్గా ఉన్న మనిషి, అంతా నిన్నటి వరకు పని అంతా చేసుకున్న మనిషి సడన్గా ఊపిరి అందక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాగా అవడానికి గల కారణం పల్మనరీ ఎంబోలిజం. సో ఈ పల్మనరీ ఎంబోలిజంని మనం ముందుగానే ట్రీట్మెంట్ కానీ చేసుకున్నట్టయితే డీవీటీకి ఆ స్టేజ్కి వెళ్లకుండా కూడా ట్రీట్మెంట్ చేసుకుంటూ, ఒకవేళ ఆ పల్మనరీ ఎంబోలిజం కూడా అయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే చక్కటి రిజల్ట్స్తో ప్రాణాంతకం అవ్వకుండా బయటపడచ్చు అమ్మా. మరి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా సార్. సమస్య వచ్చిందనగానే చాలా భయపడుతుంటాం, కొత్తగా వినిపిస్తుంది సమస్య. సో ఎక్కడ స్పెషల్ యూనిక్ ట్రీట్మెంట్ ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు. అందులో భాగంగా మేము సెర్చ్ చేస్తే కనుక చిరంజీవి హాస్పిటల్స్ వాస్కులర్ గురించి బాగా వినిపిస్తుంది. ఇక్కడ మంచి రిజల్ట్స్ ఉన్నాయి, మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ అవార్డ్స్ అవన్నీ కూడా మంచి అని వినిపిస్తుంది సార్. ఏంటి ఇక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటి, ఇక్కడికి జనాలు ఎందుకు రావాలి అంటారు సార్? ఈ డీవీటీకి అమ్మ చాలా మంది అవగాహన ఇప్పుడు మనం లేకుండా పాపం చాలా మంది ఊర్లో ఇబ్బంది పడుతున్నారమ్మా. దీనికి సరైన డాక్టర్స్ కూడా వాస్కులర్ సర్జన్స్ అనేది అన్ని చోట్ల అందుబాటులో లేరు. సో ఇప్పుడు మన చిరంజీవి హాస్పిటల్లో మనం వాస్కులర్ సర్జన్ అందుబాటులో ఉండడం ఒకటి, వాళ్ళకి టైమ్లీ ఇంటర్వెన్షన్స్, దీనికి అత్యాధునికమైన ఇంటర్వెన్షన్స్ లైక్ ఇంటర్వెన్షన్ అంటే ఒక చిన్న సూది ద్వారా ఒక లోపలికి ఒక క్యాథెటర్ పంపించి ఏదైతే క్లాట్ ఉందో ఆ క్లాట్ అంతటిని కరిగించి వెంటనే ఆస్పిరేట్ చేసేస్తాం. వెంటనే మళ్ళీ ఆ కాళ్ళల్లో ఉన్న వెయిన్, ఏదైతే క్లాట్ అయిన వెయిన్ పూర్వంగా ఎలాగుందో నార్మల్ గా ఫ్లో ఎలాగవుతుందో అలాగ ఫ్లో చెప్పించగల పద్ధతులు వచ్చినాయి. ఇది యాంజియోచెక్ట్ అంటారమ్మా. ఈ పద్ధతిని యాంజియోచెక్ట్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. మెడికేషన్ ద్వారా సాధ్యపడుతుంది సార్, అది ఇంటర్వెన్షన్ ద్వారానే. మనం ఎవరైతే యంగ్ ఉన్న పేషెంట్స్ లో, హై రిస్క్ లేని పేషెంట్స్ లో కంపల్సరీ ఇలా ఒక ఇంటర్వెన్షన్ తోనే ట్రీట్మెంట్ చేసుకుంటాం వల్ల చాలా లాభసాటిగా ఉంటుంది. పేషెంట్ ఎర్లీగా కోలుకుంటారు, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి లేకుండా ఉంటుంది. ఇంకోటి ఇది మేజర్ సర్జరీ లాగా కూడా ఉండదు, చిన్న నీడిల్తో అయిపోయే సర్జరీ, చిన్న కోత కుట్టు కానీ ఏం ఉండదు. ఏం లేకుండా వాళ్ళు వెంటనే యాంజియోజెక్ట్ చేయించుకున్నట్టయితే వెంటనే ఆ వాపంతా నొప్పి అంతా మాయమైపోతుంది. నార్మల్ పర్సన్ ఎలా ఉన్నారో అలా ఆల్మోస్ట్ అలా వెళ్ళిపోతారు. తర్వాత మెడికేషన్స్ పెడతాం, అది కంటిన్యూ చేస్తాం, 3 to 6 months వరకు కంటిన్యూ చేస్తాం. సో ఇలాంటి యాంజియోజెక్ట్ పద్ధతులు. ఇంకా కొంతమందిలో హై రిస్క్ ఫర్ పల్మనరీ ఎంబోలిజం రికరెంట్గా ఇలా డీవీటీ అవుతున్న వాళ్ళల్లో ఐవీసీ ఫిల్టర్ కూడా కొంతమందిలో డిప్లాయ్ చేస్తాము. యాంటీకోగులేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనం ఈ ఐవీసీ ఫిల్టర్ అనేది ఒక గొడుగు లాంటిది ఉంటుంది. ఆ గొడుగు లాంటి దాన్ని మనం కరెక్ట్గా డిప్లాయ్ చేసి ఆ బ్లడ్ క్లాట్ని మనం ఆపడం అనేది జరుగుతుంది. సో ఈ డీవీటీ రికవర్ అవుతూ ఉంటుందా సార్ కంటిన్యూస్గా? ఇది కొంతమందిలో హైపర్ కోగుబుల్ ఉన్న కండిషన్స్లో మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయమ్మా. అందుకనే మనం డీవీటీ వచ్చినప్పుడు కొన్ని పరీక్షలు చేసుకొని ఇది ఏదైనా కాజ్ ఉందంటే ప్రైమరీ డీవీటీ అని అనుకుంటాం. ఆ కాజ్ వల్ల వచ్చిందని అనుకోండి, దాన్ని మనము ఆ డీవీటీకి ఆ ట్రీట్మెంట్ కొంత 3 months వరకు ఇస్తాం. ఏ కాజ్ లేకుండా హైపర్ కోగబుల్ కండిషన్ ఉన్నప్పుడు ప్రొలాంగ్డ్ మందులు ఇవ్వాల్సి వస్తుంది. మొత్తానికి దీనిలో ఏంటంటే మనం రక్తం పలచబడే మందులు కూడా డైలీ కవర్ పెట్టుకుంటే మనకి మళ్ళీ ఇలాగా డీవీటీ అనేది జరగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. డీవీటీ
కొంచెం కొంచెంగా వినిపిస్తుంది, కొంచెం అవేర్నెస్ లేదనే చెప్పుకోవచ్చు. బట్ డీవీటీ అనే సమస్య గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. అండ్ ఏంటి వస్తే కనుక ఇక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఆ పూర్తి వివరాలు కూడా తెలియజేసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.